ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ప్రెషన్ ని తన ఆఫీసులో ఫోటో ఫ్రేమ్ గా పెట్టుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే రేపారు. అప్పట్లో డిజాస్టర్ అయి ఇప్పటి జనరేషన్ కు అస్సలు అవగాహన లేని సినిమా ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఆ సన్నివేశం తాలూకు సందర్భం వీడియో రూపంలో మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంటోంది. సందీప్ వంగకు అంతగా నచ్చిందంటే ఇది ఖచ్చితంగా క్లాసిక్ అయి ఉంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్కి వెళ్లిపోయి చూస్తున్న వాళ్ళు కోకొల్లలు. ఈ నేపథ్యంలో చిరుతో వంగ మూవీ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. ఒక కల్ట్ ఫ్యాన్గా మెగాస్టార్తో చేయడానికి సందీప్ వంగ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ ప్రస్తుతం కార్యరూపం దాల్చే పరిస్థితి కనుచూపు మేరలో లేదు. ఎందుకంటే ప్రభాస్ స్పిరిట్ ఇంకా మొదలు కానే లేదు. స్క్రిప్ట్ సిద్ధమైంది, కానీ డేట్స్ కోసం ఎదురు చూస్తోంది. 2027 విడుదల తప్ప అంతకన్నా ముందు ఆశించే ఛాన్స్ లేనట్లే. దీని తర్వాత అల్లు అర్జున్తో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు ఉంది. భద్రకాళి టీ సిరీస్ గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఉంటుంది. దీని స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదు. రణబీర్ కపూర్ డేట్లు దొరకగానే యానిమల్ పార్ట్ షురూ చేయాలి. ఈ రెండింటిలో ఏది ముందనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఇక్కడ చెప్పిన 3 సినిమాలు రిలీజ్ అయ్యే నాటికి 2030 వచ్చేస్తుంది. అప్పటిదాకా చిరంజీవితో కాంబో ఛాన్స్ లేనట్లేగా. సో ఏది వినిపిస్తున్నా అదంతా పుకారుగానే తీసుకోవాలి. ఇంకోవైపు చిరంజీవి సైతం ఖాళీగా లేరు. విశ్వంబర్ తర్వాత అనిల్ రావిపూడితో ఓకే అయింది. దాని తర్వాత శ్రీకాంత్ వదిల ఫైనల్ నరేషన్ ఇచ్చేసి సెట్స్కు తీసుకువెళ్ళిపోతాడు.